వైడ్‌గా చేంజ్ అయిపోతుంది. అంతే కాకుండా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చాలా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా అయితే మ్యూజిక్ కూడా చేంజ్ చేసేసి తమన్‌ని పెట్టిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తీసేసని అంటున్నారు. మరి సో ఎందుకు ఆల్రెడీ చేసిన మ్యూజిక్‌ని ఆయన తీసేసి మళ్ళీ తమన్‌ని ఎందుకు పెట్టాల్సిన కారణాలు ఏంటంటారు? అంటే ఆర్ఆర్ విషయంలో తమన్ని తీసుకొచ్చారు అనేది వినిపిస్తున్న మాట. సుకుమార్కి దేవిశ్రీ ప్రసాద్కి మధ్య ఒక అద్భుతమైన బాండింగ్ ఉంది. అది అతని మొదటి సినిమా నుంచి ఇతనే చేస్తున్నాడు. అలాగే సుకుమార్కి ఇచ్చినంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఆయన ఇంకో డైరెక్టర్కి ఇవ్వలేదు. వాళ్ళ మధ్య అద్భుతమైన బాండింగ్ నడుస్తోంది ఇప్పటికీ. అయితే అది ఏమన్నా డిస్టర్బ్ అయిందా అనేది చర్చ జరుగుతోంది ఇప్పుడు ఇండస్ట్రీలో. దానికంటే కూడా బన్నీ కొంత నర్వస్గా ఫీల్ అయ్యాడు అనేది ఇంకొక వెర్షన్. కారణం ఏంటంటే తను స్టేజ్ షోస్కి వెళ్ళాడు దేవిశ్రీ. వెళ్ళటం వలన ఈ సినిమా ఆర్ఆర్ పెండింగ్లో పడిపోతోంది, రిలీజ్ దగ్గరకు వచ్చేస్తోంది, అందుకని తమన్ని రంగంలోకి దింపారు అనేది ఒక వర్షం. దీనికి సుకుమార్కి ఇష్టం లేదు, అయినప్పటికీ అంగీకరించాడు అనేది వీళ్ళు చెప్తున్న మాట. అంటే ఈ మార్పుకి కారణం సుకుమార్ కాదు, బన్నీయే మార్చాడు, బన్నీ నిర్ణయం మేరకే ఇది జరిగింది అనేది ఎవరైతే ఈ మాట చెప్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. అయితే బన్నీకి సలహా చెప్పింది ఎవరు అనే దగ్గర ఇంకొక పాయింట్ ఉంది. దీనిలో ఇంకొక వ్యక్తి ప్రమేయం ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి టాపిక్. సో మీ అంచనా ప్రకారం ఎవరైంటారు సార్ బన్నీ వెనకాల ఉండి నడిపించేదంతా? అంటే నెక్స్ట్ బన్నీతో ప్రాజెక్ట్ చేయబోతున్నటువంటి డైరెక్టర్ గారు ఉన్నాడు. అంటే ఇంతకుముందు చాలా పెద్ద హిట్ ఇచ్చున్నాడు ఆయనకి. ఏది పుష్పకి ముందు ఆయనకి హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆయనతో ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ చేయబోతున్నాడు ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్. అచ్చా, ఓకే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటలు విని ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ప్రమేయంతో ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమన్ని రంగంలోకి తీసుకొచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ త్రివిక్రమ్కి కూడా మంచి పాటలు ఇచ్చాడు గతంలో. అత్తారింటికి దారేది ఆయన చేసిందే. ఇలా వాళ్ళకు ఒక ప్రయాణం ఉంది. జల్సాకు కూడా తనే చేశాడు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా. ఈ ప్రయాణం అంతా ఉంది. కానీ దేవిశ్రీ నుంచి తను తమన్కి షిఫ్ట్ అయ్యాడు. ఏ కారణాల చేత షిఫ్ట్ అయ్యారు అనేది ఆ టైంలో రకరకాల చర్చలు జరిగినాయి. ఫైనల్గా త్రివిక్రమ్ అడ్వైజ్ మేరకే, అంటే ప్రధానంగా ఈ సినిమా డిలే అయిపోతుంది, ఆర్ఆర్ డిలే ఇప్పటికే చాలా లేట్ అయింది. అది అంటే 3 సంవత్సరాలుగా ఇంకొక ప్రాజెక్ట్ చేయకుండా దానికి లాక్ అయి ఉన్నాడు అల్లు అర్జున్. ఎందుకు ఇంత టైం పట్టింది? పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత ఇంత 3 సంవత్సరాల పైన ఎందుకు టైం తీసుకున్నారు అంటే పార్ట్ 1 మీద ఒక క్రిటిసిజం వచ్చింది. అది హిట్ అయింది కానీ నెగిటివ్ టాక్తో మొదలైంది సినిమా. ఆ నెగిటివ్ టాక్ నెమ్మదిగా పాజిటివ్గా మారటానికి కారణం ఏమిటి? హిందీ బెల్ట్లో పాస్ అయింది సినిమా. పాస్ అయ్యి ఆ టాక్ ప్రభావం పడి మిగిలిన చోట్ల కూడా సినిమా మూవ్ అయింది. మూవ్ అయిపోయి అది హిట్ సినిమా కింద మార్క్ అయిపోయింది. ఒక మార్క్ క్రియేట్ చేయటం మాత్రమే కాదు, ఒక కల్ట్ మూవీగా మారింది. అది చాలామందిని ఇన్స్పైర్ చేసింది. చాలామంది ఆ తరహా కథలతో రంగప్రవేశం చేసేటువంటి ప్రయత్నం చేశారు. పుష్ప అలాగే సుకుమార్ తీసినటువంటి దానికి ముందు సినిమా రంగస్థలం, వీటి ప్రభావాలతో వచ్చిన సినిమానే ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి నాని దసరా సినిమా. ఎగ్జాక్ట్లీ నేను అనబోతున్నా. అంటే ఒక రగ్గడ్ బ్యాక్ డ్రాప్, ఒక మేనరిజం, ఒక పెక్యులర్ మేనరిజం ఇవి పెట్టుకుని అలా డిజైన్ చేసేస్తే సినిమా పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయటం ఈజీ అయిపోతుంది అనేది మనకి సినిమా పరిశ్రమలో ఒక హిట్ సినిమా ఫార్ములా తీసుకుని దాన్ని ఫాలో అయిపోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు బాహుబలిని చూసి ఎన్నో సినిమాలు వచ్చాయి వెనకాల పురాణాలన్నీ బేస్ చేసుకొని. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది కూడా ఇవన్నీ అంతే. ఇప్పుడు బాహుబలికి కూడా ఒక మాతృక ఉంది. బాహుబలి సినిమా దాదాపుగా జయసింహానే ఎన్టీ రామారావు గారి సినిమానే యాజ్ ఇట్ ఈజ్గా కొద్దిపాటి మార్పులతో బాహుబలి అని తీశారు ఆ రోజున. అలా ఈ ఇన్ఫ్లుయెన్స్ వేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. అలా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి సినిమాలు సుకుమార్ నుంచి వచ్చినది రంగస్థలం, పుష్ప. వాటి తాలూకా ప్రభావం ఉంది. అలాగే
ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ లాగా ఆ నడక నడిచి, అలాగే సోషల్ మీడియాలో వాటిని ప్రమోట్ చేసి ప్రతి ఒక్కరు ఆ సినిమాలో అతను వేసినటువంటి స్టెప్స్ ప్రతి ఒక్కరూ వేసి ఆ వీడియోస్ పెట్టారు సోషల్ మీడియాలో. అది ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, ఫేస్బుక్లో పెట్టారు, ఇలా రకరకాలుగా. అంటే ఈ సినిమా ప్రభావం ఏ లెవెల్లో పడింది అనేది అర్థమవుతుంది మనకి. పర్టికులర్గా బన్నీ మ్యానరిజమ్స్ ఇవన్నీ వర్కౌట్ అయినాయి ఆ సినిమాలో. అది దాంతో దీనికి ఒక హైప్ క్రియేట్ అయింది పార్ట్ 2కి. ఈ హైప్ క్రియేట్ అవడంతో దాని మీద వచ్చినటువంటి డివైడ్ టాక్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దాని మీద కసరత్తు మొదలుపెట్టాడు ఈయన సుకుమార్. అవును, మొదలుపెట్టి దానికోసం కొంత డిలే అయింది. ఈ లోపు ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ, అంటే బన్నీతో ట్రావెల్ చేసేటువంటి ఒక క్యారెక్టర్, అతను ఒక కేసులో ఇరుక్కున్నాడు. ఆ కేసులో ఇరుక్కోవటం, అతన్ని దాని నుంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ షూటింగ్లోకి తీసుకురావటం, ఇలాంటి టెక్నికల్ ఇబ్బందులు, అనుకోని అవాంతరాలు చాలా వచ్చినాయి దానికి. అవును, వచ్చి ఎప్పుడెప్పుడా అనుకుంటూ నడుస్తోంది. ఈ నడుస్తున్న ప్రాసెస్లో అనేక పొలిటికల్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చినాయి. పొలిటికల్ డిస్టర్బెన్స్లు అంటే అల్లు అర్జున్ మధ్యలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం అదో కాంట్రవర్సీ, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి డిఫరెన్సెస్, ఈ గోల ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ నడుస్తున్న టైంలో చివరికి ఫైనల్గా వాళ్ళు ఒక డేట్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 1st వీక్లో సినిమా వచ్చేస్తుందని, 5వ తారీఖు. ఒకరోజు ముందుకు కూడా జరిపారు. ముందుకు జరిపి డేట్ అనౌన్స్ చేసిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత డేట్ అనౌన్స్ చేయాలి. యాక్చువల్గా ఒక ఐటమ్ సాంగ్ షూటింగ్ ఉంది అప్పటికి, ఇంకా అవును, అది జరుగుతోంది. ఈ క్రమంలో ఇంత హెవీ షెడ్యూల్లో ఆయన స్టేజ్ షోస్ పెట్టుకోవడంతో ఈ ఆర్ఆర్ డిస్టర్బ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో తమన్ని తీసుకొచ్చారు అనేది వెర్షన్. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఇవన్నీ స్పెక్యులేషన్స్. వీటిలో పూర్తి వాస్తవాలు ఉన్నాయని నమ్మలేము. ఎగ్జాక్ట్లీ ఎవరి పద్ధతిలో వాళ్ళు వాళ్ళ తరహా కథనాలు చెప్తున్నారు. అధికారిక సమాచారం అంటే ప్రొడ్యూసర్ చెప్పేది అధికారిక సమాచారం, లేదంటే డైరెక్టర్ మాట్లాడాలి, హీరో మాట్లాడాలి, ఎవరూ మాట్లాడలేదు. ఈవెన్ దేవిశ్రీ కానీ తమన్ కానీ మాట్లాడాలి, వాళ్ళిద్దరూ కూడా మాట్లాడలేదు. పని జరుగుతోందా లేదా అనేదే ఫ్యాన్స్కి కావాలి, అది నడుస్తోంది. అయితే జనరల్గా పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ టార్గెట్ 1000 కోట్లు. అవును, ఈ ప్రాజెక్ట్ టార్గెట్ 1000 కోట్ల టార్గెట్ పెట్టుకుని సినిమా తీస్తున్నారు ఇది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా సరే పకడ్బందీగానే జరుగుతుంది. ఒకళ్ళని కాకపోతే ఇద్దరిని పెట్టి చేయిస్తారు. గతంలో అలా జరిగిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఒక సినిమాకి 2 మ్యూజిక్ డైరెక్టర్లు ఉండొచ్చు అంటారా? 2 డైరెక్టర్లే ఉన్నప్పుడు 2 మ్యూజిక్ డైరెక్టర్లు ఉండటానికి ఇబ్బంది ఏముంది? గతంలో ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు కలిసి చేశారు కదా అవును, చాలా సినిమాలు. ఇప్పుడు రాజన్ నాగేంద్ర కలిసి మ్యూజిక్ చేసిన సినిమాలు అనేకం ఉన్నాయి. ఇళయరాజా, ఎల్ వైద్యనాథన్ కలిసి మ్యూజిక్ చేసిన సినిమాలు అనేకం ఉన్నాయి. 2 మ్యూజిక్ డైరెక్టర్లు చేయటం అనేది పెద్ద విషయం ఇది కాదు, ఇబ్బంది కాదు. రకరకాల పద్ధతుల్లో 2 కలిసి చేస్తారు. ఇప్పుడు ఆదినారాయణరావు గారు మ్యూజిక్ చేస్తున్న రోజుల్లో సత్యం గారిని సపోర్ట్గా పెట్టుకునేవాడు ఆయన, ఎందుకైనా మంచిదని. భక్త కన్నప్ప సినిమాలో సత్యం గారు చేసినటువంటి పాటలే హిట్ అయినాయి. ఆకాశం దించాల ఆ పాట ఆయన ట్యూన్ చేసింది, కానీ పేరు ఆదినారాయణరావు గారి పేరు ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి. ఘంటసాల గారు సుబ్బరామన్ చేసినటువంటి బ్రతుకు తెరువు సినిమాకి ఘంటసాల గారు సపోర్ట్ చేసి ఆయన 2-3 పాటలు ఆయన చేశాడు. ఇలా అంటే ఆ సినిమా స్పాన్ను బట్టి భానుమతి గారు మ్యూజిక్ చేసిన సినిమాలకు సత్యం గారు వెళ్ళి చేసి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలా జరుగుతుంది అది. రాజేశ్వరరావు గారు మ్యూజిక్ చేసిన సినిమాలకు బి గోపాలం గారు వెళ్ళి పనిచేసిన పరిస్థితి ఉంది. అంత మాత్రం చేత వాళ్ళ మధ్య ఏదో వృత్తిపరమైన గొడవ ఉంది, ఆయన్ని పక్కకి గెంటేసి తను తీసుకొచ్చారు అనే అనుకోనక్కర్లేదు. ఏదో ఘర్షణాత్మకంగా జరిగింది అనుకోనక్కర్లేదు, ఫ్రెండ్లీగా కూడా జరిగి ఉండొచ్చు. అవును,